ప్రధానంగా ఆయన స్పీచెస్లో ఒక మేధావికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ మాట్లాడిన సైద్ధాంతిక పునాది ఉంటుంది ఆయన దగ్గర. సో ఆ సైద్ధాంతిక పునాది ఆచరణాత్మకంగా ఉంటుంది. ఏదో ఊరికే సొల్లు చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్లోనే బతకాలి, ఇంగ్లీష్లోనే చావాలని చెప్పి ఒక ప్రొఫెసర్ మాట్లాడతాడు. అది చాలా శుద్ధ తప్పది. మొత్తం మనం ఏమైనా ఇంగ్లీషులో పుట్టినామా, ఇంగ్లీషులోనే చావాలి, ఇంగ్లీష్లో పుట్టడానికి తెలుగులో పుట్టినాం కాబట్టి మనం తెలుగు అనేది మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ రకంగా అశాస్త్రీయంగా నేను మాట్లాడాల్చుకోలే, ఆయన కూడా మాట్లాడు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం ప్రధానంగా ఉత్తరాది దక్షిణాది అనే అంశానికి వచ్చేస్తే మన మూలాలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాయి అనేది చాలా కీలకం. అసలు ఈ 888 అనే సంఖ్యను ఎందుకు నిర్ధారించాలి? అక్కడ కొత్త పార్లమెంటు ఎవరితోని చర్చించి 888 అనే సంఖ్య నిర్ధారించింది? ఒక పార్లమెంట్ ఎవడయ్యే సొమ్ము, ఎవడి బాబీ జాగిరి అంటున్నా. పార్లమెంటు అనేది ఎవడి బాబు జాగిరి? నువ్వు పార్లమెంటు సంఖ్య నిర్ధారించేటప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో చర్చించావా? మరి చర్చించినప్పుడు అది ఏమన్నా బీజేపీ అయ్యే జాగిరా, ఆర్ఎస్ఎస్ అయ్యే జాగిరా? ఈ దేశం ఎవరిది? లేదంటే ఆర్య బ్రాహ్మణ క్షత్రియ వాళ్ళదా ఈ దేశం? మీరెవరండి ఈ దేశంలో నిర్ణయించడానికి 888 ఉండాలని? ఏ జనాభా దామాష పద్ధతిలో 888 నిర్ణయించడం? ఏ జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినవా? నువ్వు చేసింది ఇప్పుడు మనకు ప్రామాణికమైంది 2011 సెన్స్ ఆఫ్ ఇండియా జనాభాలో వచ్చినాయి, అంతకంటే ముందు రాలేదు కదా. మరి 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఏ లెక్క ప్రకారంగా 888 అవుతుంది? అంటే వాళ్ళు ఇలా వాళ్ళ హైందవ పునాదుల మీద ఈ దేశాన్ని నిర్మిస్తున్నారు, వాళ్ళ ఆర్య పునాదుల మీద ఈ దేశాన్ని నిర్మిస్తున్నారు, పునర్నిర్మాణం చేస్తున్నారు. అంటే ఇంద్ర సభ 888 888 మంది సభ్యులు ఉంటారు అక్కడ ఇంద్ర సభలో. అదే సభ, ఆ ఇంద్రుడి సభని ఇక్కడ నరేంద్రుడు, ఆ ఇంద్రుడే ఈ నరేంద్రుడు. సో ఈ నరేంద్రుడే ఆ ఇంద్రుడు. ఇంద్రుడెవడు? ఆర్యుడు. ఇంద్రుడెవడు? ఆర్యుడు, ఆర్యదేవుడు. సో ఈ ఆర్యదేవుడు, ఈ ఆర్య సంస్కృతి, ఈ ఆర్య సంతతి, ఆర్య అంటే ఈజ్ నథింగ్ బట్ వైట్ రేసిజం, తెలుపు. వలస వచ్చినవాడు అంటే వలస వచ్చినవాడు నిర్ణయిస్తుడు మొత్తం ఈ దేశం ఎట్లుండాలని. ఇవాళ వాడేమంటాడు? మొన్నటిదాకా హిందుస్థాన్ అని ఉండాలన్నాడు, ఇలా భారత్ ఉండాలని చెప్తున్నాడు. మొన్నటిదాకా హిందుస్థాన్ కావాలి, దేశం పేరు హిందుస్థాన్ పెట్టాలని చెప్పిన ఆర్ఎస్ఎస్ ఇవాళ ఎందుకు మేము అట్లా కాదు, 10 లక్షల మందితో, 20 లక్షల మందితో, కోటి మందితో సంతకాలు తీసుకుంటాం ఈ దేశాన్ని భారత్ పెట్టాలని. ఎందుకు భారత్ పెట్టాలి? ఎవరు నిర్ణయిస్తారు? ఓ దేశం పేరు ఎవరు నిర్ణయించాలి? ఏ బేస్ మీద దేశం పేరు నిర్ణయిస్తావు? ఇవాళ భారత్ అనే పదము, భారత్ అనేవాడు ఆర్యుడు, భరతుడు ఆర్యుడు. సో ఆర్య సంతతి, ఈ ఆర్య సంతతికి సంబంధించిన వాడే పేరే పర్మనెంట్గా ఉండాలి ఇక్కడ ఈ దేశానికి. ఇది ద్రవిడ దేశమా, ఆర్య దేశమా? ఈ చర్చ జరగాల. ముందు జరగాల్సింది ఈ దేశము ద్రవిడ దేశమా, ఆర్య దేశమా? ఈ చర్చ జరగాలి ఈ దేశంలో. ఫస్ట్ ఈ జనాభా లెక్కల కంటే ముందు కూడా ఈ దేశం ఆర్య దేశమా, ద్రవిడ దేశమా? మరి ఈ దేశం ఆర్య దేశం అయితే మీరు చూపెట్టండి ఎవిడెన్సెస్. ఆర్య దేశం అయితే ఎవిడెన్సెస్ చూపెట్టండి, హిస్టారికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చూపెట్టండి. ఈ దేశం ఆర్య దేశమా, ద్రవిడ దేశమా? ద్రవిడ దేశానికి మేము ఆధారాలు చూపెట్టగలుగుతాం, సైన్స్, టెక్నాలజీ అన్నిటితో, ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ల ద్వారా కూడా చూపెట్టగలుగుతాం మేము ఆధారాలు. ఇది ద్రవిడ దేశం అని, ఇది ఆర్య దేశం అని నువ్వు ఆధారాలు చూపెట్టు. ఏ డిఎన్ఏ ఆధారంగా చెప్తున్నావు ఇది ఆర్య దేశం అని?
ఏ సైన్స్ ప్రకారం చెప్తున్నావు, ఏ టెక్నాలజీ ప్రకారం చెప్తున్నావు? మరి అలాంటప్పుడు ఈ చర్చే మనం మొదలు పెట్టకుండా కేవలం సంఖ్య పరకే, ఈ సంఖ్య అనేది తర్వాత వస్తుంది. అసలు ఈ దేశం ఎవరిది? ఈ దేశం ఎవరిది? ఈ దేశం మనదైనప్పుడు ఈ మన సంస్కృతి, మన భాషలు, మన అస్తిత్వము ఏమవుతున్నాయో మనం చర్చకు పెట్టకుండా, మాట్లాడకుండా వాడు పెట్టిందే, వాడిచ్చిన చర్చనే మనం పెడుతున్నాం పూర్తి స్థాయిలో. వాడు ఏదైతే లేవనెత్తాడో దాని మీదనే మనం రౌండ్ టేబుల్స్ కానీ మన చర్చలు కానీ వాని చుట్టూ తిరుగుతున్నాయి తప్ప మన చుట్టూ తిరుగుతలేవు. అసలు మనం చర్చలు ఇస్తలేము మనకి. నేనేమంటున్నా ఈ సందర్భంగా, ఈ దేశానికి హిందుస్థాన్ అనే పెట్టాలండి. ఈ దేశం హిందుస్థానే. సింధు అనే పదం నుండి హిందూ అనే పదం వచ్చింది. సింధు అనేది ఒక నదీ నాగరికత. సింధు హరప్ప. ఈ దేశంలో మనం 1 కోటి మంది మనం కూడా సంతకాలు తీసుకుందాం హిందుస్థాన్ అని ఈ దేశాన్ని పెట్టాలని. వాడు భారత్ అని పెట్టమంటాడు కదా, మనం ఈ దేశానికి హిందుస్థాన్ అని పెట్టాలని చెప్పేసి మనం కూడా 1 కోటి కాదు 10 కోట్ల సంతకాలు తీసుకుందాం. మనం కూడా 145 కోట్లలో హిందువులు అంటే రాయవరు. సింధు అనే పదం నుండే హిందూ అనే పదం వచ్చింది అనేది మనం అందరం అంగీకరించినప్పుడు, బహుజనులం అంతా అంగీకరించినప్పుడు మనం ఎందుకు హిందువులుగా క్లెయిమ్ చేసుకోకూడదు? ఈ దేశంలో మనం హిందువులుగా క్లెయిమ్ చేసుకున్నంత కాలం ఈ దేశం మనది కాకుండా పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ దేశంలో మనము హిందువులుగా క్లెయిమ్ చేసుకున్నంత కాలం ఈ దేశం మనది కాకుండా పోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంటెక్స్ట్ వేరు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో డిఎన్ఏ టెక్నాలజీ లేదు. ఈ దేశంలో సైన్స్ ఇంత పెద్దగా డెవలప్ కాలేదు. డిఎన్ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు డిఎన్ఏ ఈజ్ ప్లేయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యంత కీలకంగా ఏంటిది పోషించేది? డిఎన్ఏతోనే డిఎన్ఏ నమూనా. ఇలా డిఎన్ఏ నమూనాను కూడా మారుస్తున్నారు వాళ్ళు. మన డిఎన్ఏ నమూనాను కూడా మారుస్తున్నారు వాళ్ళు. మన మూలాలను కూడా మారుస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి ఇవాళ ఈ డిఎన్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు 21st సెంచరీ టెక్నాలజీ. ఈ 21st సెంచరీ టెక్నాలజీలో డిఎన్ఏ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇలా రోగాలు అనేటివి ఏదో వాతావరణం నుండి వచ్చేది పరిస్థితులు కాదు, డిఎన్ఏ నుండే ఉంటాయి. ఇప్పుడు డిఎన్ఏ మొత్తానికి ఇండివిజువల్ అంటే నీ డిఎన్ఏ వేరు, అన్న జీన్స్ వేరు, నా జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు, నీ జీన్స్ వేరు. అందరి మన మెజార్టీగా ఉన్న దాంట్లో మనం అంతా ద్రవిడ జీన్స్గా ఉన్నాము. మన డిఎన్ఏ ద్రవిడ డిఎన్ఏ. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశము సింధు దేశము, ఈ దేశం హిందూ దేశము. అందుకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ దేశము హిందూ దేశం అని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఏదో ఎవిడెన్స్ లేకుండా చెప్పలేదు హిందూ దేశం అని. సో ఈ దేశం హిందూ దేశం అయినప్పుడు, ఈ సింధు దేశమే హిందూ దేశమైనప్పుడు ఈ దేశంలో ఈ మెజారిటీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్ణయం జరిగిందా పార్లమెంట్లో సంఖ్య పెంచేటప్పుడు హైందవ నిర్ణయం జరిగిందా? హైందవుల నిర్ణయం ప్రకారం జరిగిందా? హిందువుల నిర్ణయం ప్రకారం, ఆర్యుల నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయా నిర్ణయాలు? ద్రవిడుల నిర్ణయాల ప్రకారం జరుగుతున్నాయా? కాబట్టి ఇవాళ మనం మిత్రులారా ఇవాళ తేల్చాల్సింది అఖండ భారత్ అనేదే లేదు ఈ దేశంలో. ఇలా అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఏర్పడదే 888. అఖండ భారత్ 888 అనే దాన్ని అఖండ భారత నిర్మాణంలో భాగంగా ఇవాళ ఈ చుట్టుపక్కల దేశాలు ఏవైతున్నాయో వాటన్నిటినీ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం రేపు కబ్జా చేసుకోబోతున్నది. అవి ఉండయి. కాశ్మీరు, జమ్మూ కాశ్మీర్ మొన్నటిదాకా ఉండే సపరేట్, కానీ ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో భాగమే. మనం దాన్ని సపరేట్గా చూడలేము. అది రద్దయిపోయింది. రానున్న రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ అవి ప్రత్యేక దేశాలుగా ఉండే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది. ఇప్పటికే బంగ్లాదేశ్ పరిస్థితి అయిపోయింది. అస్తిత్వం పోతే త్వరలోనే బంగ్లాదేశ్ భారత్లో విలీనం కాబోతున్నది, నేపాల్ కాబోతున్నది, భూటాన్ కాబోతున్నది. అందుకే సీట్ల సంఖ్య అక్కడ పెరిగింది. అఖండ భారత నిర్మాణం జరిగింది. ఇవాళ పార్లమెంటులో మీరు బొమ్మ చూడండి, అఖండ భారత్ బొమ్మ ఉంటుంది అక్కడ. బాగా వ్యతిరేకత ఎక్కడికి వచ్చేస్తుందంటే దక్షిణాది నుండి వస్తుంది. కాబట్టి ఆ సింగోళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారు.
వ్యతిరేకత ఎక్కడికి స్టార్ట్ అవుతుంది? దక్షిణాది. అఖండ భారత నిర్మాణానికి మొట్టమొదటి అడ్డంకి ఎవరు? దక్షిణాది, సౌత్. అందుకే వాళ్ళేం నోరు మూయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఆ సింగోలు తీసుకొచ్చి ఒకటి పెట్టేశారు ధర్మదండం పేరు మీద పెట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారంటే అక్కడ రామరాజ్యం, రాముడు ఇక్కడ పడుతాడు, హనుమంతుడు వస్తాడు ఇక్కడ దక్షిణాదిలో. సేమ్ అంతే బొమ్మ వస్తుంది. రాముడి బొమ్మ ఎంత ఉంటుందో అంత బొమ్మ ఇక్కడ హనుమంతుడు వస్తాడు. అంటే ఏం చేయాలి? హనుమంతుడు ఏం చేయాలి? ఎప్పుడు ఎక్కడ ఉంటాడు రామునికి? దక్షిణాది వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఉత్తరాది వాళ్ళకు బానిసలుగా పాదాల దగ్గర ఉండాలి. ఆ పాదాల దగ్గర ఉండడానికి ఈ సంఖ్య పెంచుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా అంతో ఇంతో 130 స్థానాలు ఉండి మనం ప్రశ్నించినాం, మనం మాట్లాడినాం, మన గొంతుగా కొంత వినపడ్డది. అక్కడ మన అవసరం వచ్చింది, మన అవసరం వాళ్ళకి ఏర్పాటైంది. రాజశేఖర రెడ్డి అనేవాడు ఎంతమంది ఎంపీలు ఉండే? 33 ఎంపీ స్థానాలు ఉన్న రాజశేఖర రెడ్డి ఏమని సవాల్ విసిరిండు? సేమ్ సొంత కాంగ్రెస్ పార్టీకి గ్యాస్ నేను ఫస్ట్ నా ప్రజలకు ఇచ్చిన తర్వాతనే నేను గుజరాత్కి ఇస్తాను. గ్యాస్ నా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతుంది గ్యాస్, నేను ఇక్కడ ఫస్ట్ నా ప్రజలకు ఇచ్చిన తర్వాత, ఇక్కడ కరెంట్ ఇచ్చిన తర్వాతనే నేను అక్కడ ఇస్తా అంటే సోనియా గాంధీ ఏమన్నది? నేనా సుప్రీం నువ్వా? నేనా సుప్రీం నువ్వా? పార్టీకి ఉత్తరాది పార్టీ దక్షిణాది పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదా దక్షిణాదా? ఎవరు నిర్మాణం చేసిండు? ఉత్తరాది పార్టీ. అది నా శవం మీదనే నీ తెలంగాణ ఇచ్చుకోవాలన్నాడు. నీ తెలంగాణ రాష్ట్రము ఒకవేళ ఏర్పడాలంటే అది నేను దక్షిణ తర్వాతనే సాధ్యం అంటే మనం చంపి తెలంగాణ ఇచ్చిండ్రు వాళ్ళు. వాస్తవాలని నేను చెప్పేది, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అంటే. వాళ్ళు రాజశేఖర రెడ్డి ఎట్లా చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? దక్షిణాదిలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది? తెలంగాణ పెద్ద ప్రేమ పుట్టి సోనియామ్మకు ప్రేమ పుట్టి మన ఆత్మ బలిదానాలన్నింటినీ తగ్గించడానికి. అట్లయితే డిసెంబర్ 9 రోజే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది, అప్పటిదాకా వెనకపోయేది కాదు. సౌత్ని వీక్ చేయడానికి రాజశేఖర రెడ్డి అనేవాడు నాకు ఎదురు తిరిగింది. రేపు ఇంకొకసారి సౌత్లో ఎవడు కూడా ఎదురు తిరగడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉండాలి? నీ ప్లేస్ ఎక్కడ? నా కాళ్ళ దగ్గర. అందుకే ఇంకొకసారి ఇంకెవడు మాట్లాడకుండా ఉత్తరాది మీద ఢిల్లీ మీద ఆధిపత్యం చేయకుండా ఉండాలంటే క్లోజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్. అదే ఉత్తరప్రదేశ్ ఎందుకు చూపించలే? అతిపెద్ద రాష్ట్రము నా మాయావతి గారు 4 రాష్ట్రాలు చేయమనే అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎందుకు చేయలే? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించింది? ఎందుకు తెలంగాణ మాత్రమే ఇచ్చింది? నేను మాట్లాడుకుని నేను నువ్వు మాట్లాడు నా డోంట్ ప్లీజ్ క్వశ్చన్ చేయకు ఇప్పుడే, ఎందుకంటే వాళ్ళకి కొన్ని అర్థం కావాలి సమస్య. నువ్వు చెప్పుకో, నీకు ఎట్లా మాట్లాడే అవకాశం ఇస్తారు కదా. నేను ఏమంటున్నానంటే ఇవాళ 80 సీట్లు ఉండి 4 రాష్ట్రాల తీర్మానం చేసింది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ. 4 రాష్ట్రాలు చేయమని ఎందుకు జరగలేదు ఇప్పటిదాకా? ఎందుకు చేయలే? మనకంటే బాగా అడ్వాన్స్ అయినది ఆ రాష్ట్రమా ఉత్తరప్రదేశ్? ఇప్పుడు 63 సీట్లు పెరగబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో. ఎన్ని పెరగబోతున్నాయి? 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పటికే 80 సీట్లు ఉన్నాయి అక్కడ, ఇంకొక 63 పెరుగుతున్నాయి పెరిగిన జనాభాకు అనుకూలంగా. అంటే ఒక్క ఉత్తరప్రదేశ్ నీకు ఏంటిది బీహార్ లేదంటే మధ్యప్రదేశ్ 2 కలిస్తే కాదు, వాళ్ళ దేశంలో ఒక 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కలిస్తే వాళ్ళకి అధికారం వచ్చేస్తుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత? ఇప్పుడు 25 కోట్లు. దక్షిణాది జనాభా ఎంత? 23 కోట్లు. మనకంటే మన 5 రాష్ట్రాల జనాభా కంటే ఒక ఉత్తరప్రదేశ్ జనాభా ఎక్కువ. ఒక ఉత్తరప్రదేశ్ యొక్క ఓటర్ విలువ, ఒక ఎమ్మెల్యే ఓటు విలువ మనకంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 16 రెట్లు ఎక్కువ. ఒక ఎంపీ ఓటు విలువ మనకంటే ఎంత? 16% ఎక్కువ. అంటే ఒక ఎంపీ ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని నిర్ణయించేది ఎవరు? ఈ దేశంలో
ఒక ఉపరాష్ట్రపతి నిర్ణయించేది ఎవరు? స్పీకర్ని నిర్ణయించేది ఎవరు? ఆ ఉత్తరప్రదేశ్ ఓటు. ఉత్తరప్రదేశ్ ఓటు ఈ దేశంలో కీలకమైన పదవులు నిర్ణయిస్తున్నది. కారణం దాని ఓటు విలువ ఎక్కువ, కారణం జనాభా ఎక్కువ, కారణం బడ్జెట్ ఎక్కువ. ఇప్పుడు బడ్జెట్ కూడా 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత నువ్వు ఇంతకుముందు మాట్లాడినట్టుగా బడ్జెట్ కూడా ఇప్పుడు ఎవరికి పోతుంది? మొత్తం దక్షిణాదికి ఎంత బడ్జెట్, టోటల్ బడ్జెట్ కంటే కూడా 39,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు మొన్న బడ్జెట్లో. మనకెంత మొత్తం దక్షిణాది కలిపితే 32,000 కోట్ల రూపాయలు. మన బడ్జెట్ ఎంత కేటాయింపు? మొత్తం 6 రాష్ట్రాలు కలిపి పుదుచ్చేరితో కలిపితే 32,000 కోట్ల రూపాయలు. ఒక్క ఉత్తరప్రదేశ్కి ఎంత బడ్జెట్ కేటాయించారు? 39,000 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి ఇది వివక్షత కాదా? ఒక ఢిల్లీ కార్పొరేషన్కి ఎంత నిధులు కేటాయించారు? ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ నిధులన్నీ మొత్తం దక్షిణాదిలో ఉన్న అన్ని క్యాపిటల్ సిటీలో ఉన్న మన కార్పొరేషన్ నిధులన్నీ. ఒక్క ఢిల్లీ కార్పొరేషన్ నిధులు 42,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్. మనకు మొత్తం దక్షిణాది మొత్తం కలిపితే 32,000 కోట్లు. మరి ఎవరు బాగుపడతారు ఈ దేశ బడ్జెట్లో? పన్ను కడుతున్నది ఎవరు? 61% దక్షిణాది కడుతుంది పన్ను. ఈ దేశంలో జీడిపి ఇవాళ దక్షిణాది వల్ల మనం కడుతున్న పన్నుల వల్ల 61% కడుతున్న పన్ను. అంత పెద్ద రాష్ట్రం, అంత పెద్ద రాష్ట్రాలు ఈ దేశంలో వాళ్ళు కడుతున్న పన్ను ఎంత? 39%. మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు అన్ని కలుపుతున్న శాతం 39% కలిపితే మనం ఒక్కరమే చిన్న రాష్ట్రాలు, మన 130 ఎంపీలు ఏమో, మనము 23 కోట్ల జనాభా ఉన్న వాళ్ళం 61% పన్నులు కడుతున్నాము. మరి దేశం నడుస్తుంది ఎవరి వల్ల నడుస్తుంది? ఎవరి పన్నుల వల్ల నడుస్తుంది దేశం? మన పన్నుల వల్ల నడుస్తూ మనం బిచ్చగలుగా మన దగ్గర ఆడుకోవాలా? బిచ్చగలుగా మనం అడుక్కుంటే వాడు దేహి అని మనకు వేయాలి. మనకేమవసరం? ఉత్తరకొరియా, దక్షిణ కొరియాను మన సపరేట్ దేశం ఏర్పాటు చేసుకుంటే మాకు సపరేట్ దేశం ఇచ్చేసేయండి. మేము ద్రవిడులము, మా కల్చర్ వేరు, మా భాషలు వేరు, మా సంస్కృతి వేరు. మీరేమంటారు? మేము ఇంత పనులు కడుతుంటే మిమ్మల్ని బిచ్చం మేమేం కడుక్కోవాలి? మాకేం అవసరం మిమ్మల్ని బిచ్చమని కూడా? మిమ్మల్ని సీట్లు పెంచుని, మాకు సీట్లు పెంచుని, మాకు సీట్లు పెంచుని అని అడుగునేది. అరే మాకు దేశమే సపరేట్ ఇస్తే మా దేశంలో మేమే పెంచుకుంటాం. ఎన్ని సీట్లు కావాలి? మా జన ప్రకారం మేము పెంచుకుంటాం. నువ్వెవడి పెంచడానికి? నీ ఇష్టారాజ్యం చేయడానికి నువ్వెవడి? ఈ అంశాలన్నింటి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఆ దేశంలో ప్రజాభిప్రాయ ప్రకారం నిర్ణయాలు జరగాల. నిర్ణయాలు అటు జరుగుతున్నాయా? నిర్ణయాలు అటు జరుగుతున్నాయా? జరగట్లేదు. కాబట్టి ఇవాళ పార్లమెంటు సంఖ్య ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలన్నాడు. 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలని మొదటి ఫజల్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. మరి మీకు అక్కడ వాళ్ళ 25 కోట్లకు ఒక రాష్ట్రం ఉంటుంది. ఒక మణిపూర్ జనాభా ఎంత? ఒక ఈశాన్య రాష్ట్రాల జనాభా ఎంత? ఒక గోవా జనాభా ఎంత? ఒక ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత? చివరికి మన తెలంగాణ జనాభా ఎంత? మనతో పోల్చుకుంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉత్తరప్రదేశ్. మన అంత పెద్ద జనాభా కలిగినప్పుడు దేశ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్లో మొత్తం కీలక భూమిక అవుతుంది కదా. ఈ భారతీయ జనతా పార్టీ మొన్న 73 సీట్లు కలిసింది. అంతకుముందు ఫస్ట్ టర్మ్లో ఒక్క ఉత్తరప్రదేశే కాపాడింది భారతీయ జనతా పార్టీని. రెండవ టర్మ్లో కూడా ఇవాళ 38 సీట్స్ గెలిచింది మొన్న రెండవ టర్మ్లో కూడా. అంటే ఇవాళ 400 సీట్లు వస్తాయన్న అక్కడ కూడా 38 నీకు సీట్లు ఒక్క ఉత్తరప్రదేశే ఇచ్చింది నీకు మూడోసారి, థర్డ్ టర్మ్ కూడా. నేను ఎవరు కాపాడుతాను అంటే ఉత్తరప్రదేశ్ నేను కాపాడుతాను. బీజేపీని కాపాడుతుంది ఎవరు? ఉత్తరప్రదేశ్ కాపాడుతుంది. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఉన్న సీట్లు అన్ని, ఎంపీ సీట్లు అన్ని ఉత్తర భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? 303 స్థానాలు ఉన్నాయి స్వయంగా వాళ్ళ సొంతగా. ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగినాయి. చాలా రాష్ట్రాలలో వాళ్ళకి రాజ్యసభ సీట్లు కూడా విరిగిపోయింది. మరి వాళ్ళు స్వయంగా ఉత్తర భారతదేశం మీద ఆధారపడి ఇవాళ వాళ్ళు అన్ని సీట్లు కబ్జా చేసుకోగలుగుతున్నారు. ఇది కేవలం హిందీ అనే భాష పునాదిగా జరగట్లేదా? హిందీ అనే భాష ఇవాళ ఉత్తరాదిలో జాతీయ భాష నినాదం పేరుతోని ఉత్తరాదిలో 25 భాషల్ని ఇలా తొక్కేసింది హిందీ భాష. నేను చెప్తున్నా, స్టాలిన్ చెప్పాడు మొన్న,
ట్వీట్లో 28 ప్రాంతీయ భాషలను తొక్కేసింది. రేపు మొత్తం దక్షిణాదిలో ఉన్న ఈ కాస్త భాషలను తొక్కేసే పరిస్థితి వచ్చేస్తుంది. మన తెలుగు అస్తిత్వమే లేకుండా పోతుంది. పొద్దుస్త మనం హైదరాబాద్లో ఎక్కువ హిందీలో మాట్లాడుతూ ఉంటారు ఇక. సో కాబట్టి ఇవాళ ఇంత ప్రమాదాలు జరుగుతుంటే, ఇంత అన్యాయం దక్షిణాదికి జరుగుతుంటే, మనం ఎక్కడ కూడా ఇవాళ మాలమాదిగ పంచాయతీలలోనే ఉన్నాం, లేకపోతే ఇంకా ఏది లంబాడి ఆదివాసీ పంచాయతీలలోనే ఉంటాం, బీసీలలో మంగళ శాఖల పంచాయతీలలోనే ఉంటాం. అరే ఈ దేశంలో ఎంత డబ్బులు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్కడు దోచేస్తున్నాడు, మింగేస్తున్నాడు. వాళ్ళ మొత్తం అధికారం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఉత్తరాది వాళ్ళ అధికారం గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈ దేశ గుప్పిట్లో పెట్టుకుంటే ఇక్కడున్న అగ్రవర్ణాలు మొత్తం గుప్పిట్లో పెట్టుకొని లక్షల కోట్లు మింగేస్తూ మనకు బ్యాక్లాగ్ పోస్టులు రాకుండా, బడ్జెట్ రాకుండా, ఎన్నో అవకాశాలు రాకుండా ఇంత దుమార్గాలు చేస్తుంటే ఇవాళ మనం మాలమాదిగ పంచాయతీ పేరు మీద ఇంకా కొంత సమానం తిట్టుకుంటూ కూర్చుంటున్నాం. ఇలా ఉత్తర దక్షిణాది అనే అంశాన్ని అత్యంత కీలకంగా మనం ఎందుకు మాట్లాడకూడదు? తమ్ముడు ఇవాళ బీసీకి ఒక పార్టీ దక్షిణాది పార్టీ కాబట్టి ఆ విషయంలో మొదటి చర్చగా పెట్టింది, బలమైన చర్చ పెట్టింది. అదే ఎవరైనా కాంగ్రెస్ పెట్టగలుగుతారా దాని మీద? ఊరికే పోయి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కానీ నిర్ణయాలు ఎవరు చదువుతారు? రేపు రేవంత్ రెడ్డి తీసిపడేంత ఎడుకోపోతాడు. ఇప్పటికే బీజేపీ ఏజెంట్గా ఉన్నారో భయ్ నేను తీసిపడేంతమనే హెచ్చరికలు కూడా వచ్చేస్తున్నాను. వస్తలేవా? ఎందుకంటే ఇవాళ దేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడుతుంది రెండే రాష్ట్రాలు, కర్ణాటక అయినా తెలంగాణ. ఒకవేళ ఈ 2 రాష్ట్రాలు కనుక కాంగ్రెస్ చలవలు వెళ్తే ఇవి మాకు అవసరం లేదన్నాం అనుకో, ఏంటి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఒక దేశంలో మొత్తం ఈ దేశాన్ని సుదీర్ఘకాలంగా ఏలిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోతుంది. ఇవాళ అనివార్యంగా దక్షిణాది మీదకి వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి గెలిచింది ఎక్కడ గెలిచింది? నీ ఉత్తరప్రదేశ్ ఎందుకు గెలుస్తలేదు? నీ అడ్డ కదా అక్కడ, మీ అడ్డలకు గెలవలేక, మిమ్మల్ని అక్కడ చూడలేక మీ ఆదరణ పోయి ఇవాళ ఇక్కడికి వచ్చేసింది మీరు బీజేపీ వల్ల. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మన ప్రాంతము అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. క్యాపిటల్ సిటీ హైదరాబాద్, సౌత్ క్యాపిటల్ ఇది. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, ఇట్ ఈస్ అ స్టేట్, ఇట్ ఈస్ కంట్రీ. ఇది ప్రపంచంలో అత్యంత ధనిక నగరం ఇది, ప్రపంచంలోనే సంపన్న నగరం ఇది. వాడు ఇంతవరకు ఎందుకు దేశానికి 2వ రాజధాని చేయలే? మనల్ని 55లో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే 55లోనే దేశానికి హైదరాబాద్లో 2వ రాజధాని చేయండి. మీ ఉత్తరాది కమ్యూనల్, వెరీ కమ్యూనల్, మీరు ఢిల్లీని చూసుకోండి. ఈ ప్రాంతం వెరీ సెక్యులర్, ఈ ప్రాంతం సైంటిఫిక్గా ఉంటుంది, సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది. ఈ ప్రాంతంలో కుల నిర్మూలన ఉద్యమాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 1920లోనే పెరియార్ నాయకత్వంలో ఇవాళ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఈ ప్రాంతంలోనే ఇవాళ నిజమైన సామాజిక విప్లవాలు వచ్చాయి ఈ ప్రాంతంలో. మరి మాయావతి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారండి? 95లో అయింది. ఇక్కడ ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు? జస్టిస్ పార్టీ నేతృత్వంలో బ్రాహ్మణేతరులు ఎప్పుడయ్యారు? 1920లో అయ్యారు, స్వతంత్రం రాకముందు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికి ఒక విద్యార్థి మాత్రమే. ఆయన ఇంకా మహచ్చరు పోరాట ఉద్యమం 1927లో స్టార్ట్ చేశాడు. అప్పటికి భాగ్యరెడ్డి వర్మ 1925లోనే ఇక్కడ ఆది హిందీ ఉద్యమం పెద్ద ఎత్తున ఉధృతంగా స్టార్ట్ చేశాడు. దక్షిణాది ఉత్తరాది కంటే 100 రెట్ల ముందంజలో ఉంది సామాజిక న్యాయ ఉద్యమంలో. ఇవాళ మనం చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాయావతినో లేకపోతే ఇంకెవరి దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ ఆల్రెడీ సామాజిక విప్లవ వీరులు ఇక్కడే పుట్టారు. ఒక పెరియార్, ఒక ఛత్రపతి షాహు మహారాజ్, ఒక మహాత్మా జ్యోతిరావు పూలే, ఒక నారాయణ గురు. ఇవాళ మొత్తం మహనీయులంతా ఎక్సెప్ట్ కాంక్షరం గారు తప్ప మొత్తం సామాజిక విప్లవ వీరులంతా ఈ గడ్డ మీద, ఈ దక్కన్ గడ్డ మీద పుట్టారు. ఇక్కడికి వెళ్ళే 50% పైగా అప్పుడే రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర 1902లోనే ఇచ్చిన చరిత్ర ఎవరిది? ఉత్తర భారతీయులదా? సౌత్ ఛత్రపతి సాహు వాళ్ళ మనకి ఇప్పటికీ మహారాష్ట్రలో, అంతేకాకుండా కర్ణాటకలో, తమిళనాడులో రిజర్వేషన్లు అద్భుతంగా మనం పెంచుకోగలిగిన ఆ రోజుల్లోని. ఇప్పటికి ఉత్తరప్రదేశ్లో పెంచుకోగలిగినా
ఉత్తర భారతదేశంలో మన వాళ్ళ పరిస్థితులు, దళితుల పరిస్థితులు, బడుగు బలహీన వర్గాల పరిస్థితులు ఏంటి? ఎంత దుర్మార్గంగా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కంటే మనం 100 రెట్లు బెటర్గా ఉన్నాయి. మనల్ని మాత్రం విభజించిండ్రు వీళ్ళు. బాగా వెనుకబడ్డ వాళ్ళని కదా విభజించాల్సింది. ఒక రాష్ట్రాల విభజన ఎందుకు జరగాలి? పరిపాలన విభజన కోసం జరగాలి, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం జరగాలి. మరి పరిపాలన విభజన జరగాల్సింది అక్కడ కదా. అతిపెద్ద రాష్ట్రం జనాభా ఉత్తరప్రదేశ్ కదా, అక్కడ కదా ముందు రాష్ట్ర విభజన జరగాలి. ఎందుకు జరగలేదంటున్నా, ఎందుకు జరుగుతలేదంటున్నా. సో వీటన్నిటిని చర్చించాల్సిన బాధ్యత లేదా మన మీద? పూలే అంబేద్కర్ వాదులుగా, పెరియార్ వాదులుగా మన మీద లేదా? ఈ దేశంలో మన ఓటు రేపు అస్తిత్వం లేకుండా పోతుంది. ఇంకా మన ఓటుతో విలువ పనే లేకుండా పోతుంది. కాబట్టి ఇవాళ ఈ విషయాల పట్ల సమగ్రంగా మనం ఇంకా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రాంతంలో ఒకవేళ పెరిగితే 20 నుండి 25 సీట్లు మాత్రమే పెరుగుతుంది దక్షిణాది. 28 వరకు మాత్రమే పెరుగుతుంది దక్షిణాది. కానీ వాళ్ళ దగ్గర పెరుగుతుంది ఎంత? 149 నుండి 150 మధ్యలో పెరుగుతున్నాయి వాళ్ళు. అంటే ఇప్పటికే అతిపెద్ద సంఖ్య వాళ్ళది ఉత్తర భారతదేశం. కేవలం 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు కలిపితే 303 స్థానాలు. మరి వాళ్ళ ఇంకా 120 150 స్థానాలు పెరిగిపోతే అక్కడ అసలు మన అవసరం ఉంటుందా? అక్కడ ఏమన్నా మన అవసరం ఉంటుందా? అందుకే వాళ్ళ స్టాలిన్ ఏమని డిమాండ్ చేస్తున్నాడు? 71 జనాభా ప్రకారంగా అట్లనే ఉండాలి. మళ్ళీ స్టేటస్కో ఇంకా 30 స్టేటస్కో ఉండాలి. మన డిమాండ్ అదే ఉండాలి. ఇంకా 30 వరకు పెంచొద్దు. ఇక పెంచితే దేశంలో 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి. 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి. మీరు ఇప్పుడు చేస్తే ఈ డీలిమిటేషన్లో 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం. దేశం మొత్తం ఇప్పుడు 140 కోట్ల 145 కోట్ల జనాభా ఉంది కదా, 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయండి. అప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయితే అన్న? ఎన్ని రాష్ట్రాలు అయితే? ఒక 3 కోట్ల జనాభా 140 కోట్ల అంటే 135 కోట్ల జనాభా అంటే కనీసం 3 కోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ 2 అయిపోతాయి. సో 60-70 అంటే మనం ఇవాళ కేవలం 25 కోట్ల జనాభా ఉన్న అమెరికా 50 చిన్న రాష్ట్రాలుగా ఇవాళ డివైడ్ అయిపోయి 18 సంస్థానాలుగా ఉండే అది ఇవాళ 50 రాష్ట్రాలు అయితే 565 సంస్థానాలుగా విలీనమైన భారతదేశంలో ఒక 50 రాష్ట్రాలను వద్దాం మనకు కనీసం మినిమం. ఇంత దుర్మార్గంగా ఉత్తర భారతదేశ ఆధిపత్యం, బ్రాహ్మణ ఆధిపత్యం కోసం, పెట్టుబడిదారుల ఆధిపత్యం కోసం ఈ దేశాన్ని ఇష్టారాజ్యంగా మీరు నడిపిస్తూ ఉంటే మేము ఇంకా సైలెంట్గానే ఉండాలి. కాబట్టి వీటన్నిటి మీద మనం చాలా సమగ్రంగా రానున్న రోజుల్లో ఇంకా చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. మన డీజాక్ ఏర్పడింది అందుకు, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది అందుకే. దయచేసి మీరు అందరూ కూడా అందులో జాయిన్ కానీ. అందులో D6 ఇవాళ ఛానల్ మనది కొంచెం ద్రవిడ మీడియా, D6 ద్రవిడ మీడియా అని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చేసుకున్న వాళ్ళు ఉంటే D6 ద్రవిడ మీడియా అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో బీజేపీ అనే ఒక పొలిటికల్ పార్టీ కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలలో ఇది బీసీకి ఏమో తమిళ్ వాళ్ళది ఆ గడ్డ మీద పుట్టిన పార్టీ కాబట్టి మనకు తెలుగు రాష్ట్రాలు